నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మీ అందరికీ దేవీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. అమ్మవారు నవరాత్రుల్లో భాగంగా ఈరోజు మహిషాసుర మర్దినిగా పూజలందుకుంటుంది దుర్గాదేవి. దుర్గాదేవినే ఆది పరాశక్తిగా, మహాశక్తిగా, సర్వశక్తి స్వరూపిణిగా భావిస్తారు భక్తులు. శైవమతం ప్రకారం ఈ సృష్టికి మూలం ఆదిశక్తే. దుష్ట శక్తులను చీల్చి చెండాడే ఆ మహిమాన్విత దేవిని ప్రార్థిస్తే కోరిన వరాలు ఇస్తుందంట. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారిని మహిషాసుర మర్దినిగా అలంకరిస్తారు. దుర్గాదేవిలోని నవవిధ రూపాలలో అత్యంత శక్తివంతమైన రూపం మహిషాసుర మర్దిని రూపం. ఈ రూపం కూడా అందుకు తగినట్లుగా భయానకంగా ఉంటుంది. చేతిలో త్రిశూలాన్ని ధరించి దుర్మార్గుల పాలిట సింహ స్వప్నంలా కనిపిస్తుంది అమ్మవారు. ఆమె శక్తి అనంతమైనది. తమ పిల్లలు అంతటి శక్తివంతులు కావాలని తెలుగు లోగిళ్లలోని ఆడపిల్లలను శక్తి స్వరూపిణిగా భావిస్తారు పెద్దలు. మహిషాసుర మర్దిని అవతార విశేషాలను చెప్పుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. దేవీ నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా సఖీ ప్రేక్షకులందరికీ శరన్నవరాత్రుల శుభాకాంక్షలు. ఈరోజు అమ్మవారి అవతారం మహిషాసుర మర్దిని. మరి ఈ అవతారం విశిష్టతను మనకు తెలియచేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ తెన్నేటి నాగరంజని గారు. మరి వారిని అడిగి మరిన్ని విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. మీకు సఖీ ప్రేక్షకులందరికీ కూడా దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు. ఓకే అమ్మా, ఈరోజు మహిషాసుర మర్దిని అవతారం కదా అమ్మవారిది. మరి ఈ మహిషాసుర మర్దిని అవతారం యొక్క విశిష్టతను మా ప్రేక్షకులకు తెలియజేస్తారా? తప్పకుండా. మహిషాసుర మర్దిని గురించి మనం చెప్పుకునే ముందుగా అమ్మవారిని మనం తలుచుకుని ప్రారంభం చేద్దాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అమ్మవారి 10 రోజుల ఈ శరన్నవరాత్రులలో మహర్నవమి నాడు మహిషాసుర మర్దని అవతారం అత్యంత విశిష్టమైనటువంటిది. ఈ శరన్నవరాత్రుల సందర్భంగా మనం పూజించుకునేటువంటి అమ్మవారిని గురించిన ఈ వృత్తాంతం మార్కండేయ పురాణంలో చరిత్రత్రయం అనేటువంటి పేరుతో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతుల చరిత్ర అందులో కనబడుతుంది. అలాగే దేవీ భాగవతంలో, దేవీ మహాత్మ్యంలో కూడా ఈ ప్రస్తావన మనం చూస్తాం. మహిషాసుర మర్దిని మహిషాసురుని సంహరించటానికి వచ్చినటువంటి శక్తి స్వరూపిణి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, సర్వసాధారణంగా రాక్షస సంహారానికి అవతారాలు ఎత్తింది శ్రీ మహావిష్ణు పురుషుడు. కానీ ఇక్కడ మహిషాసురుణ్ణి సంహరించడానికి స్త్రీ శక్తి ఒక గొప్ప దేవీ స్వరూపిణిగా వెలిసి సంహరించటం పరమాశ్చర్యకరమైనటువంటి విషయం. ఇది మొట్టమొదట మనందరికీ కూడా ఆశ్చర్యానందాన్ని కలిగించేటువంటి విషయం. మహిషాసుర మర్దిని సంహరించడానికి ఎందుకు వచ్చింది మహిషాసురుణ్ణి అంటే, కొద్దిగా ఒక సంగ్రహంగా 2 ముక్కలు మనం వెనకెళ్ళి తెలుసుకుంటాం. మహిషాసురుడు రంభాసురుడు అనేటువంటి రాక్షసుడి కొడుకు. ఈ రంభాసురుడు ఇంద్రుణ్ణి సంహరించడానికి ఒక కొడుకు కావాలి అని చెప్పి అడుగుతాడు అగ్నిదేవుని. అడిగినప్పుడు ఆయన మొట్టమొదట నువ్వు ఎవరిని చూస్తావో ఆమెకి నీకు ఇంద్రుణ్ణి సంహరించేటువంటి కొడుకు పుడతాడు అని చెప్తాడు. ఓకే. ఈ రంభాసురుడు హిమాలయ పర్వతాలలోకి వెళ్ళి విహరిస్తూ ఉంటే అతనికి ఎదురుగుండా కనపడింది ఒక గేదె. వెంటనే అతనికి దానితో సంభోగించాలనేటువంటి కోరిక కలిగింది. ఇదే పశు లక్షణం అంటే. వెంటనే మహిష రూపం ఎత్తి దానితో సంభోగించినప్పుడు పుట్టినటువంటి వాడు మహిషాసురుడు. ఈ మహిషాసురుడు బ్రహ్మని గురించి తపస్సు చేసి వరం పొందాడు. నేను ఏ పురుషుడితో కూడా మరణించకూడదు అని చెప్పి వరాన్ని పొందాడు. సరేనన్నాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత వాడు లోకపీడకుడై, దేవతా పీడకుడై అందరినీ హింసిస్తూ ఉన్నప్పుడు ఎలా సంహారం జరుగుతుంది అని దేవతలంతా విష్ణుమూర్తిని మొరపెట్టుకున్నప్పుడు ఆయన కోపంతో కూడినటువంటి నుదుటి నుంచి ఒక తేజస్సు వచ్చింది. అలా సర్వదేవతలు వాళ్ళ తేజస్సులని బయటకు తీసుకొస్తే అది ఒక పెద్ద శక్తి స్వరూపిణిగా మారింది. ఆ శక్తి స్వరూపిణి అత్యంత సౌందర్యంతో
ఆ సౌందర్యం ఎలాంటిదంటే పరమోజ్వలమైనటువంటి సౌందర్యం. సౌందర్యానికి ఇంకొకటి భయద సౌందర్యం అంటాం. భయం గొలిపేటువంటి సౌందర్యం కూడా లోకంలో ఉంటుంది. అలాంటి భయం కొలిపేటువంటి అత్యంత ఉజ్వలమైనటువంటి సౌందర్యంతో ఒక శక్తి స్వరూపిణి అక్కడ రూపొందింది. ఆమెకి సర్వదేవతలు ఆయుధాలు ఇచ్చారు, ఆభరణాలు ఇచ్చారు, పానపాత్ర ఇచ్చారు. అలాగే ఆమెకి ఒక అందమైనటువంటి అన్ని రకాలైనటువంటి అలంకారాలు కూడా ఆమెకి ఇచ్చారు. ఎరుపు వస్త్రాన్ని ఇచ్చారు. వాటితో ఆమె మహిషాసురుడి మీదకి యుద్ధానికి వెళ్ళింది. మరి ఇంత మహిమాన్వితమైన అమ్మవారిని ఈరోజు మనం ప్రత్యేకంగా ఎటువంటి పూలతోటి పూజించాలి, ఎటువంటి వస్త్రాలను అమ్మవారికి మనం సమర్పించుకోవాలి, అలాగే ఏ నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజిస్తే ఈరోజు మనకి ప్రసన్నం అవుతుంది అమ్మవారు? అమ్మవారు ఈరోజు మహిషాసురుని సంహరించడానికి వచ్చింది. ఆమె మహోగ్రమైనటువంటి ఒక మానసిక స్థితిలో ఉన్నది. దీనికి గుర్తు ఎరుపు. అమ్మవారు నవదుర్గలలో మహాగౌరి. ఆమె రంగు ఎరుపు. అంచేత మనం ఎరుపు వస్త్రాలని, ఎరుపు పూలని ఎక్కువగా ఆమెకి సమర్పించవలసి ఉంటుంది. తర్వాత ఆవిడికి పెట్టేటువంటి నైవేద్యం పరమాన్నం, బెల్లంతో చేసినటువంటి బెల్లం, పాలు, బియ్యం, వీటితో మనం వండినటువంటి పరమాన్నాన్ని మనం ఆమెకి సమర్పించాలి. ఈ విధంగా ఆమెని మనం పూజించాలి. ఓకే అమ్మా, మరి ఆడవాళ్ళు ఈరోజు మరి ఏదైనా స్తుతించే మంత్రం కానీ ధ్యానించే మంత్రం కానీ ఏదైనా ఉందా? బీజాక్షరాలు మనం పలకటానికి అధికారం లేదు. పోతన గారు భాగవతంలో అన్ని బీజాక్షరాలు కూడా వచ్చేటట్లుగా నిగూఢంగా ఆయన పద్య రూపంలో రాసినటువంటి పద్యాలు చాలా ఉన్నాయి. అవి చదువుకోవచ్చు. ముందుగా ఐగిరి నందిని స్తోత్రం ఉందే, ఆ స్తోత్రాన్ని మనం ఎన్నిసార్లు అయినా చదువుకోవచ్చో, తప్పక చదివి తీరాలి ఈ రోజున. దాంతోపాటుగా అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ, తన్ను లోనమ్మిన వేల్పుటమ్మల మనంబుల నుండెడి అమ్మ, దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఈ మహత్వం, కవిత్వం, పటుత్వం కూడా బీజాక్షరాలకు సంబంధించిన పదాలు. బీజాక్షరాలని ఆయన శబ్దాలలోకి మార్చాడు. మామూలుగా పటుత్వం, మామూలుగా కవిత్వం అనేటువంటివి కాకుండా వీటిని గురించినటువంటి వివరాలు మనం ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు పూర్తిగా చెప్పుకుందాం. కనుక మహత్వం, కవిత్వం, పటుత్వ సంపద, ఇవి బీజాక్షరాలకు సంబంధించిన శబ్దాలు. వీటిని ఇవి ఉన్నాయి కనుక పోతన గారు రాసినటువంటి ఆ పద్యాన్ని మనం చక్కగా చదువుకోవచ్చు. ఇందాకన్నట్టుగా ఐగిరి నందిని స్తోత్రం మనం అత్యంత భక్తి ప్రపత్తులతో చదివినట్లయితే మహిషాసుర మర్దని యొక్క అనుగ్రహాన్ని పొంది మనం శక్తిమంతులుగా తయారవుతాం. శక్తిమంతులైనటువంటి స్త్రీల యొక్క ఆవశ్యకత ఇవాళ సమాజానికి ఎంతో ఉంది. ఇటువంటి తాత్విక చింతనని అందించినటువంటి భారతీయ సంస్కృతి పట్ల ప్రపంచం అందుకని అది ఆకర్షితమవుతోంది, కానీ కేవలం మతాని వల్ల కాదు. ఓకే నాగరంజని గారు, ఈరోజు అమ్మవారి యొక్క విశిష్టతను చాలా చక్కగా మా సకల కోసం వివరించారు. మరొకసారి మీకు దేవి నవరాత్రుల శుభాకాంక్షలతో ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి సఖికి కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇది ఇవాల్టి దేవీ నవరాత్రుల ప్రత్యేక కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. ఈరోజు నవమి అంటే అమ్మవారిని మహిషాసురమర్దినిగా పూజలందుకునే రోజు. అమ్మవారు ఈ రూపం ధరించడానికి ఒక కారణం ఉంది. పూర్వం మహిషాసురుడనే బలవంతుడైన అసురుడు ఉండేవాడంట. తపశ్శక్తి చేత అనంతమైన బలాన్ని పొంది చివరకు ఇంద్రుణ్ణి సైతం జయించి స్వర్గాధిపత్యం వహించాడట. అతని వల్ల ముల్లోకాలు గజగజలాడాయి. చివరకు అతని ఆగడాలు భరించలేక కాత్యాయని మహర్షి స్త్రీ చేతిలో నీకు మరణం సంభవిస్తుందని శపిస్తాడు. కానీ మహిషాసురుడు లెక్క చేయక అందరినీ బాధిస్తుంటే మునులు, దేవతలు, మానవులు ఏమీ చేయలేక త్రిమూర్తులను ప్రార్థిస్తారు. ప్రజలను ఆ రాక్షసుని బాధ నుంచి విముక్తి కలిగించడానికై త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పరాశక్తి అయిన అమ్మవారిని స్తుతించారంట. మహిషాసురమర్దిని మహత్యం గురించి మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం. దేవి శరన్నవరాత్రులు స్పెషల్ వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం.
ముందుగా మన సకులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం. హలో శృతి, నమస్తే. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? బేగంపేట నుంచి వస్తున్నాను నేను. ఓకే, సో ముందుగా మీకు శరన్నవరాత్రి థ్యాంక్ శుభాకాంక్షలు. యూ, విష్ ద సేమ్. సో మరి ఈ రోజు మీరు మన సకులకి నవరాత్రి స్పెషల్ ఏం వంట పరిచయం చేస్తున్నారు? బెల్లమన్నం చేస్తున్నాను, పరమన్నం. ఈ నవరాత్రి టైంలో ఆల్మోస్ట్ 9 days మనం డైలీ అమ్మవారికి నైవేద్యం పెట్టాలి కాబట్టి త్వరగా ఈజీగా అయిపోయే ప్రాసెస్ బెల్లమన్నం. ఓకే, సో ఎలా ప్రిపేర్ చేయాలి అనేది కొంతమందికి తెలియదు, చాలా మందికి తెలుసు. సో ఫస్ట్ మనం ప్రాసెస్ కన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? డెఫినెట్లీ. అన్నం, బెల్లం, పాలు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి, ఇలాచీ, కుంకుమ పువ్వు. ఓకే, సో శృతి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పేశారు. నెక్స్ట్ ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి. ఓకే, ఫస్ట్ ఏం చేయాలి? స్టవ్ ఆన్ చేసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేద్దామా? ఎస్. ఓకే, సో ప్యాన్ పెట్టేస్తాము. నెక్స్ట్ పాలు పోయాలి. కొన్ని పాలు, ఆల్రెడీ కుక్ చేసిన రైసే కాబట్టి కొన్ని పాలు చాలు. పాలు కొంచెం హీట్ అయ్యాక రైస్ వేసేసుకుందాం. ఓకే, తర్వాత రైస్ వేసేసుకోవాలి అందులో మనం. సో ముందుగానే ఉడికించిన అన్నం మనం అంటే ముందుగా ప్రిపేర్ చేసుకున్న అన్నంని పాలల్లో ఉడికించాలా? పాలలో ఉడికించాలి ఒక 2 minutes అంతే. ఓకే, సో చూస్తున్నారు కదా, రైస్ ముందే ప్రిపేర్ చేసుకుంది. కొన్ని పాలలో వేసేసి చక్కగా పాలకి సరిపడా రైస్ మొత్తం కూడా వేసుకొని పాలలో రైస్ మొత్తం కూడా ఉడికించుకోవాలి. అంటే ఇంకొంచెం మెత్తపడడానికి. అంటే క్వాంటిటీ ఎంత తీసుకోవాలంటారు ఇప్పుడు రైస్ కి? 1 cup ఆఫ్ రైస్ తీసుకోవాలి. వాటర్ 3 cups పోయాలి. జనరల్ గా మనం 2 cups వేస్తాం. కొంచెం స్మూత్ గా పొడి రావడానికి 3 cups వాటర్ వేయాలి. బెల్లం 1 cup, పాలు 1 cup. అంటే సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. 1 cup రైస్ తీసుకుంటే 1 cup బెల్లం. వాటర్ మాత్రం కొంచెం కొద్దిగా ఎక్కువ పోసుకోవాలి. కానీ ఇక్కడ మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కదా, డైరెక్ట్ పాలలోనే ఉడికిస్తున్నాం. పాలు, వాటర్ ఏదైనా రెండిట్లలో ఏదైనా ఒకటి యూస్ చేయొచ్చు. నేను పాలు యూస్ చేస్తాను. పాలైనా యూస్ చేసుకోవచ్చు, వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ కుక్ చేసిన అన్నం కాబట్టి వాటర్ యూస్ చేస్తాం కాబట్టి పాలు యూస్ చేసి ఇంకా మంచి టేస్టీగా ఉంటుంది. పాలు బెల్లం వేయాలా? బెల్లం వేయాలి. సో బెల్లం వేసి ఇది కొంచెం అంటే ఆవిరికి ఇది బెల్లం ఎలాగో మెల్ట్ అయిపోతుంది. సో మెల్ట్ అయిపోయే వరకు కొంచెం కలుపుతూ ఉండాలి మనం. ఇంకొంచెం బెల్లం వేసుకుందాం. కొంచెం గట్టిగా అయింది కదా రైస్, సరిపోతుందా? వాటర్ వేయాలంటారా? సరిపోతుంది, వాటర్ అవసరం లేదండి. బెల్లం కరిగి మళ్ళీ కొంచెం లిక్విడ్ లాగా అయిపోతుంది కదా, సో అవసరం. సో ఇది కొంచెం మనకు అర్థమైపోతుంది. ఆ వైట్ రైస్ కాస్త కొంచెం బ్రౌన్లోకి కలర్ చేంజ్ అయిపోతుంటుంది. బెల్లం అయినా యాడ్ చేసుకోవచ్చు, షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. బెల్లం అయితే కొంచెం హెల్త్ కూడా మంచి. హెల్త్ కూడా. సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు నవరాత్రులు? 9 days ఇంట్లో పూజ, తర్వాత ఇంకా 11th day ఇంట్లో పూజ, తర్వాత పెద్ద బతుకమ్మ. ఓకే, సో బెల్లం అయిపోయిందండి. సో బెల్లం మొత్తం మెల్ట్ అయిపోయింది కదా, మెల్ట్ అయ్యే వరకు కలుపుతూ ఉండాలి. సో అయిపోయింది ఇది. సో ఇప్పుడు నెయ్యి యాడ్ చేద్దాం మనం. ఇందులో ఒక 4 tablespoons ఆఫ్ నెయ్యి. ఓకే, ఇందులో నెయ్యి ఎక్కువగా వేసుకోవాలి కదా. నెయ్యి ఎంత వేస్తే అంత టేస్ట్ వస్తుంది. సో ఇది రైస్ అయిపోతే మిగతాదంతా కలిపే ప్రాసెస్ అంతే. సో రైస్ ఒకటి అయిపోతే చాలు మనకి. మరి ఇది కంప్లీట్ అయిపోయిందా? స్టవ్ ఆఫ్ చేసేయచ్చు? స్టవ్ ఆఫ్ చేయొచ్చు. గార్నిష్ చేసుకోవడానికి ఇది ఆల్రెడీ నెయ్యిలో నేను ఫ్రై చేసి పెట్టిన డ్రై ఫ్రూట్స్ ఇది. సో దీన్ని డ్రై ఫ్రూట్స్ తోని, ఇలాచీ పౌడర్ అండ్ సాఫ్రాన్ తోని గార్నిష్ చేసుకోవచ్చు. సో శృతి రెడీ అయిపోయినట్టేనా? పాలు మొత్తం కూడా ఇంకిపోయాయి. అవును, రెడీ అయిపోయినట్టే. ఇది బౌల్లో తీసుకునే ముందు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేద్దాం మనం. ఓకే, ఇలాచీ పౌడర్ వేసిన తర్వాత కలుపుకుందాం. కలుపుకున్నాక బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి తీసుకొచ్చి ఇప్పుడు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు? దీన్ని డ్రై ఫ్రూట్స్తో ఇంకా సాఫ్రాన్తో గార్నిష్ చేద్దాం. ఓకే, ఇందులో ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఎండి ఖర్జూరా కూడా వేసాను. నెయ్యిలో కొంచెం ఫ్రై చేసి ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అయిపోయాక కొంచెం సాఫ్రాన్, కుంకుమ పువ్వు కొంచెం.
వేడి వేడి పరమాన్నం రెడీ. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, రెడీ అయిపోయింది. మరి అమ్మవారికి నైవేద్యం పెట్టి టేస్ట్ చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి నోట్ చేసుకోండి. బెల్లం అన్నంకి కావాల్సిన పదార్థాలు: పాలు, అన్నం, బెల్లం, నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఇలాచి, కుంకుమ పువ్వు. బెల్లం అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి పాలు పోసి అందులో ముందుగానే ఉడికించిన రైస్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బెల్లం కూడా వేసి అది కరిగిపోయే వరకు బాగా కలుపుతూ ఉండాలి. తర్వాత నెయ్యి, ఇలాచీలు కూడా వేసి చక్కగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని డ్రై ఫ్రూట్స్, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీ బెల్లం అన్నం రెడీ. కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసేశారు కదా. ఇప్పుడు అమ్మవారికి నైవేద్యం పెట్టి తర్వాత టేస్ట్ చేద్దాం. సో ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. వావ్, నిజంగా చాలా టేస్టీగా ఉంది శృతి మీరు ప్రిపేర్ చేసిన పరమాన్నం. అందులోనూ అమ్మవారికి ఇప్పుడు నైవేద్యంగా పెట్టాం కాబట్టి ఇంకా టేస్ట్ ఎక్కువైపోయింది. సో మీరు కూడా టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ఓకే, మీరు చెప్పినట్టు నిజంగా చాలా బాగుంది. నేను చెప్పినట్టు కాదు, నిజంగానే చాలా బాగుంది. థ్యాంక్ యూ. రైట్. సో శృతి, మీరు చేసిన రెసిపీ నిజంగా చాలా టేస్టీగా ఉంది పరమాన్నం. మరి ఇంత మంచి రెసిపీని ఈ రోజు మన సకులకి పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, శృతి ప్రిపేర్ చేసిన పరమాన్నం నిజంగా చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీరు కూడా మన వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే వెంటనే 0402255654 నంబర్కి కాల్ చేయండి. వంటల సందడి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయండి. చూసారు కదా, శరన్నవరాత్రి స్పెషల్ వంటల సందడి. మరొకసారి మన సకులందరికీ కూడా శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్తే. త్రిమూర్తుల ప్రార్థనను విన్న అమ్మవారు ఉగ్రచండీ రూపంలో ప్రత్యక్షమైంది. ఆమె రూపాన్ని చూసి దేవతలు, మునులే కాదు త్రిమూర్తులు సైతం ఆశ్చర్యపోయారట. అందుకే ఆ మహాస్వరూపాన్ని సర్వదేవతా స్వరూపంగా భావిస్తారు భక్తులు. ఆ శక్తి స్వరూపిణికి శివుడు త్రిశూలాన్ని, విష్ణువు చక్రాన్ని, విశ్వకర్మ పరశువును, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వాయుదేవుడు ధనుర్బాణాలను ఆయుధాలుగా ఇచ్చారట. హిమవంతుడే సింహాన్ని సింహాసనంగా ఇచ్చాడు. అమ్మవారు 8 చేతుల్లో 8 ఆయుధాలు ధరించి వరుణుడు ఇచ్చిన శంఖాన్ని పూరించేసరికి దేవతలు సైతం భయకంపితులయ్యారట. ప్రళయకాల స్వరూపిణిగా మారిన ఆదిశక్తి మహిషాసురునితో యుద్ధం చేసింది. అష్టసిద్ధులతో మహిషాసురుడు కూడా అమ్మవారితో పోరాడాడు. చివరకు మహిషాసుడి శిరస్సు ఖండించి ఆ అసురుడు పీడను వదిలించింది దుర్గాదేవి. అందుకే మహిషాసుర మర్దినిగా అమ్మవారిని పూజిస్తారు ఈరోజు. మరికొన్ని సంగతులు చెప్పుకునే ముందు ఓ కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, ఆరోగ్య మంత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మన ఆరోగ్య మంత్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? కూకట్పల్లి KPHB ఫేజ్ 6లో ఉన్న తన్విక డైట్ ఫిట్ కి మనతో ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ వాణిశ్రీ గారు. ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ముందుగా మీకు దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. ఐ విష్ యూ ద సేమ్. సఖీ ప్రేక్షకులందరికీ దేవీ నవరాత్రి శుభాకాంక్షలు. మేడం, ఇవాళ మా సఖీ ప్రేక్షకులకు ఆరోగ్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఇవాళ ఆరోగ్యానికి సంబంధించి ఈ వర్షాకాలంలో ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత ఫీవర్స్ కానీ సో చాలా ఎక్కువగా ఉన్నాయండి. సో ఈ ఫీవర్స్ టైంలో ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆహారంలో అనే విషయాల గురించి వివరించాలనుకుంటున్నానండి. ఓకే మేడం, ఫీవర్స్ అనగానే చాలా రకాల ఫీవర్స్ ఉన్నాయి. మీరు అన్నట్టుగానే సీజనల్గా కూడా ఇప్పుడు చాలా ఫీవర్స్ వస్తూనే ఉంటాయి. అసలు ఎందుకు ఇంతగా ఫీవర్స్ వస్తాయి? కారణం ఏంటి? సో ఆ ఫీవర్స్ అనగానే యాక్చువల్గా వర్షాకాలంలో అంటే గాలిలో తేమ అధిక శాతంలో ఉంటుంది. సో దీనివల్ల ఏంటంటే సూక్ష్మ క్రిములు ఎక్కువగా అంటే డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో బ్రీడింగ్ సీజన్ అంటాం అనమాట. సో ఎగ్స్ కానీ తర్వాత సూక్ష్మ క్రిములు కానీ ఎక్కువగా విస్తరించే సీజన్ అనమాట ఇది.
ఇది. కాబట్టి ఏంటంటే వాటర్ బోర్న్ కానీ లేకపోతే ఎయిర్ బోర్న్ కానీ లేదా ఆహారం తీసుకోవడం వల్ల కానీ మనకి ఆహారంతో పాటు గాలితో పాటు నీటితో పాటు సూక్ష్మ క్రిములు కూడా మన శరీరంలో చేరి, అంటే వైరస్ కానీ బ్యాక్టీరియా ఇలాంటివి అనమాట చేరి అవి బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవ్వడం, తర్వాత అదర్ కాఫ్ కానీ కోల్డ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలాంటివి, స్టమక్ పెయిన్స్, సో ఇలాంటివి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మేడం సీజనల్ ఫీవర్స్ అన్నారు కదా, వీటిలో ఎన్ని రకాలు ఉండొచ్చండి? సీజనల్ ఫీవర్స్లో చాలా రకాలు ఉంటాయండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్గా రూట్ కాజ్ మనం కనుక్కోవాలి, అంటే దేనివల్ల మనకు ఫీవర్ వచ్చింది అని. దెన్ మనం కరెక్ట్గా దానికి రెమెడీ లేదు ఎలాంటి ఆహారం తీసుకోవడం వల్ల ఆ పర్టికులర్ ఫీవర్ని తగ్గించుకోవచ్చు. లేకపోతే ఇంకా కొంచెం సివియర్ కేసెస్లో ఇంకా ఏమైనా అంటే హాస్పిటల్ హెల్ప్ లాంటివి తీసుకోవాలా, ఓన్లీ ఆహారంతోనో లేకపోతే మెడికేషన్తోనో అది క్యూర్ అయిపోతుందా అని తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది వైరల్ ఫీవరా, బ్యాక్టీరియల్ ఫీవరా, లేకపోతే దోమకాటు వల్ల వచ్చిన ఫీవరా. సో ఇలా ఏంటంటే ఫస్ట్ తెలుసుకోవాలి. కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట, అంటే వైరల్ ఫీవర్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఫీవర్స్కి డిఫరెంట్ సిమ్టమ్స్ ఉంటాయి. డెంగ్యూ కానీ లేకపోతే చికెన్ గున్యా కానీ ఇలాంటి ఫీవర్స్కి వేరే రకాలైన సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి ఫస్ట్ మనం డయాగ్నోస్ చేసుకోవాలి. సో ఏ ఫీవరు, దానికి ఎగ్జాక్ట్గా ఏ మెడికేషన్ యూస్ చేసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి తెలుసుకుంటే కనుక మనము సరైన నివారణ ఉపాయాలు ఆలోచించవచ్చు. మేడం ఫీవర్స్లో సిమ్టమ్స్ ఉంటాయని చెప్పారు కదా, అయితే ఈ ఫీవర్స్లో ఏది ప్రమాదకరమైన ఫీవరు ఏది కాదు అని మనం ఎలా తెలుసుకోగలం? డెఫినెట్గా అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీవరు అంటే బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అవుతుంది. సో ఉండాల్సిన టెంపరేచర్ కంటే మేబీ బియాండ్ 100 degrees సెంటిగ్రేడ్ ఉంటే కనుక దాన్ని మనం ఫీవర్గా చెప్పుకోవచ్చు. సో అలాగే టెంపరేచర్ పెరగడంతో పాటు సో కొన్ని రకాలైన అంటే స్టమక్ ఏక్ రావడము, లేకపోతే ర్యాష్ డెవలప్ అవ్వడము, లేదా కాఫ్, కోల్డ్, సో ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగా ఉంటే కనుక, అండ్ ఆ ఫీవర్ అనేది మోర్ దెన్ 3 days అంటే 3 రోజుల కంటే ఎక్కువగా ఇంకా వస్తూ ఉంటే కనుక, లేదు ఆన్ అండ్ ఆఫ్ రాత్రుల్లో రావడము, లేకపోతే ఎవ్రీ 6 hours మళ్ళీ రిపీట్ అవ్వడము, సో ఇలా జరిగితే కనుక తప్పకుండా మనం రక్త పరీక్ష ద్వారా అది యాక్చువల్గా ఏ ఫీవరో కనుక్కొని మనము నివారణ గురించి ఆలోచించాల్సి ఉంటుంది. మేడం ఫీవర్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి డైట్ తీసుకోవాలి, అలాగే ఒకవేళ ఫీవర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఫీవర్ రాకుండా అంటే యాక్చువల్లీ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్యూన్ బూస్టర్స్ అనేవి ఎక్కువ తీసుకుంటూ ఉండాలండి మన రెగ్యులర్ ఆహారంలో. సో మనం కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్స్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ వైటమిన్స్, మినరల్స్, వాటర్కి ఇవ్వం. సో మెయిన్ ఏంటంటే ఇమ్యూన్ బూస్టర్స్ అనమాట, ఇమ్యూనిటీని బిల్డ్ చేసే ఆహార పదార్థాలు. కాబట్టి ఏంటంటే మన రెగ్యులర్ రొటీన్ ఆహారంలో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కానీ తర్వాత వాటర్ అధికంగా ఉండేటట్లు చూసుకుంటే కనుక డెఫినెట్గా మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అలాగే ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రోటీన్ ఎంత ఎక్కువ తీసుకుంటే అంత ఎక్కువ మజిల్ బిల్డ్ అవుతుంది, కాబట్టి ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అనమాట. సో ప్రోటీన్ ఏంటంటే మన బ్లడ్లో కూడా కొన్ని అమైనో యాసిడ్స్ వల్ల యాంటీబాడీస్, యాంటీజెన్స్ అనేవి చాలా విపరీతంగా అభివృద్ధి చెంది మనకి ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కానీ ఫీవర్స్ కానీ ఇలాంటివి రాకుండా చేస్తాయి. కాబట్టి ఏంటంటే సఫిషియంట్ ప్రోటీన్ ఉండేటట్టు చూసుకోవాలి ఎప్పుడు. సో 50 grams మినిమం పర్ డేకి ప్రోటీన్ తీసుకుంటే డెఫినెట్గా మన ఇమ్యూనిటీని మనం కాపాడుకోవచ్చు. సో అలాగే వైటమిన్స్, మినరల్స్ లైక్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, తర్వాత వాటరు, సో ఇవి 3 కూడా ఆహారంలో తప్పకుండా ఉండేటట్లు చూసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ప్రొబయోటిక్స్ కూడా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ ప్రొబయోటిక్స్ తీసుకుంటే కనుక చాలా వరకు బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది ఎలిమినేట్ అయిపోతుంది బాడీ నుంచి. సో సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ 1 నెల రోజుల పాటు ఈ ప్రొబయోటిక్స్ అనేవి ఏదో ఒక రకంగా మన ఆహారంలో ఇంక్లూడ్ చేసుకుంటే కనుక డెఫినెట్గా ఈ ఫీవర్స్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ సో తొందరగా ఈ ఫుడ్ బార్న్, వాటర్ బార్న్ డిసీజెస్ కానీ ఇలాంటివి మనం రాకుండా నివారించుకోవచ్చు. సో అలాగే ఈ సీజన్లో ఏంటంటే ఎక్కువగా బ్రీడింగ్ సీజన్ కాబట్టి ఫిష్ని చాలా వరకు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేకపోతే ఆ ఫిష్ని కొంచెం బాగా బాయిల్ చేసో లేకపోతే కుక్ చేసో తీసుకోవాలి. కొంచెం ఏంటంటే ఫ్రైస్ కానీ, డీప్ ఫ్రైస్ కానీ, హై ఫ్యాట్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ఎక్కువగా ఆకుకూరలు కూడా బాగా అంటే ఏవైనా సరే వెజిటేబుల్స్ కొంచెం సాల్ట్ వాటర్లో వాష్ చేసి
తర్వాత కుక్ చేసుకుంటే కనుక మనకి ఏంటంటే వివిధ రకాలైన ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండొచ్చు. అలాగే జంక్ ఫుడ్స్ కానీ లేకపోతే స్ట్రీట్లో అంటే అమ్మే స్ట్రీట్ ఫుడ్స్ కానీ లేదా చాట్ లాంటివి కానీ ఇలాంటివన్నీ బయట వాటర్ తీసుకోవడం కానీ ఎక్కడైనా సరే రోడ్ సైడ్ ఎప్పుడైనా ఇంట్లో తీసుకునే వాటర్ కూడా బాగా బాయిల్ చేసి ఫిల్టర్ చేసిన వాటర్ని తీసుకోవడం బెటరు. సో ఈ చాట్స్ ఇలాంటివి కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది ఈ సీజన్లో. అండ్ ఎస్పెషలీ చిన్నపిల్లల్లో ఏంటంటే చాలా ఎక్కువగా కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళకి ఇచ్చే ఆహార పదార్థాల్లో కూడా ఎక్కువగా ఇమ్యూన్ బూస్టర్స్ లేదా ప్రోబయోటిక్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. సో ఎక్కువగా ఈ ఫ్లేవనాయిడ్స్ కూడా యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటాయి. కాబట్టి ఏంటంటే డార్క్ కలర్డ్ క్యారెట్స్ కానీ లేకపోతే క్యాప్సికమ్ కానీ వాటర్ మెలన్స్ కానీ తర్వాత ఇలాంటి బీన్స్ పీస్ కొంచెం హై ప్రోటీన్ ఉన్న ఎగ్స్ కానీ అంటే బాయిల్డ్ ఎగ్ సో ఇలాంటి ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఏంటంటే ఈజీగా మనం ఫుడ్ డైజెస్ట్ అయ్యి అసిమిలేట్ అయ్యి మనకి జీర్ణశక్తి పెరగడానికి దోహదపడతాయి అన్నమాట. ఇవాళ కార్యక్రమంలో ఆరోగ్యానికి సంబంధించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇదే వాళ్ళ ఆరోగ్య మంత్ర కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. దుర్గాదేవి ధరించిన మహిషాసుర మర్దిని స్వరూపానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఉగ్రచండీగా మారి అమ్మవారు ధరించిన ఆయుధాలను అరి, శంఖ, ఖేత, శూల, పాశ, అంకాశ, మౌర్వి, శానక అని పిలుస్తారు. రాక్షసుడైన మహిషాసురుణ్ణి రజోతమో గుణాలకు ప్రతీకగా భావిస్తారు. జగన్మాతను సత్వగుణానికి ప్రతీకగా చెప్తారు. చెడు గుణాలైన రజోతమో గుణాలను విడిచి మంచితనాన్ని, శాంత స్వభావాన్ని కలిగిన సత్వగుణంతో ప్రవర్తించాలని ఈ అవతారం మనందరికీ తెలియజేస్తుంది. చెడుపై మంచి సాధించిన విజయంగా కూడా ఈ అవతారం గురించి చెప్తారు. ఈ ధర్మ విజయానికి సంకేతంగా ఆశ్వయుజ శుద్ధ నవమిని మహర్ నవమిగా మనం జరుపుకుంటున్నాం. సకల ఆయుధాల గురించి సకల దేవతల స్వరూపంగా దుర్గను పూజిస్తున్నాం. ఈరోజు అమ్మవారిని కొలిస్తే సకల సంకటాలు తొలగుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఓ కార్యక్రమాన్ని చూసిన తర్వాత మహిషాసుర మర్దిని గురించి ఇంకా మాట్లాడుకుందాం. నమస్కారం. శరన్నవరాత్రి శుభాకాంక్షలు. చూడండి చేయండి కార్యక్రమానికి స్వాగతం. సకలు మన ఇంట్లో ఉండే ఎన్నో రకాల చిన్న చిన్న వస్తువులతోటి మనం ఎన్నో రకాల డెకరేటివ్ ఐటమ్స్ మనం తయారు చేసుకోవచ్చు. మరి అలాంటి క్రియేటివ్ ఐటమ్తోనే మన ముందుకు వచ్చారు ఇవాల్టి గెస్ట్. ఆవిడని పరిచయం చేసుకుందామా? నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరేంటి? శైలజ. శైలజ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను కొండాపూర్ నుంచి వస్తున్నాను. ఓకే, మరి వాళ్ళ సకలోకి ఏం పరిచయం చేయబోతున్నారండి క్రియేటివ్ గా? ఒక అందమైన బ్యాంగిల్ బాక్స్ చూపించబోతున్నాను. బ్యాంగిల్ బాక్స్, ఓకేనండి. మరి వాటికి ఏం కావాలి? కొరిగేటెడ్ పేపర్, కలర్ పేపర్, ప్రింటెడ్ టేప్, పెన్సిల్, కార్డ్బోర్డ్, సిజర్స్, గ్లూ, చిప్స్. ఓకే, కావాల్సినవి చూసాం కదండి. ముందుగా ఏం చేయాలో చెప్పండి. ముందుగా కార్డ్బోర్డ్ తీసుకోండి. ఓకే, సర్క్యులర్ షేప్ డ్రా చేసుకోవాలండి. ఓకే, సో సర్కిల్ షేప్ డ్రా చేయడం కోసం ఆ టేప్ ని మీరు యూస్ చేస్తున్నారు. అవునండి. ఇది ఇప్పుడు కట్ చేసుకుందాం. ఓకే, సో మనకి ఎంత సైజ్ బాక్స్ కావాలో మనం దాని తగ్గట్టు. సో జనరల్ గా బ్యాంగిల్స్ అంటే 2, 4, 2, 6, 2, 8 సైజెస్ ఉంటాయి. అవునండి. దానికంటే కొంచెం పెద్ద సైజ్ అవును తీసుకుంటే సరిపోతుంది. కరెక్ట్. ఇవి 2 పీసెస్ తీసుకోవాలండి. ఓకే, ఇది బాక్స్ కి టాప్ వస్తుంది. కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలండి బాక్స్ బాటమ్ కి. ఈ రెండు అటాచ్ చేసుకోవాలి. ఓకే, ఒకటి పెద్ద సైజు, ఒకటి చిన్న సైజ్. సో పెద్ద సైజ్ రెండు ఒక దగ్గర అటాచ్ చేస్తున్నారు, చిన్న సైజ్ ఒక దగ్గర. నెక్స్ట్ కొరిగేటెడ్ పేపర్ తీసుకోవాలండి. ఓకే, సో కొరిగేటెడ్ పేపర్ ఇది జనరల్ గా అన్ని స్టేషనరీ షాప్స్ లో దొరుకుతుంది. స్టిఫ్ గా ఉంది ఇది. ఇదే సర్కిల్ దీని మీద పెట్టి మళ్ళీ సర్కిల్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఓకే, సో మనకి ఇష్టమైన కలర్ గ్లిటర్స్ ప్లెయిన్ కూడా దొరుకుతాయండి. కొరిగేటెడ్ పేపర్స్ ప్లెయిన్ దొరుకుతాయండి, గ్లిటర్ దొరుకుతాయి. ఇది కొంచెం గ్లిటర్ ఉందండి, ఇది కొంచెం ప్లెయిన్. ఇది మీరే క్రియేట్ చేశారండి, అంటే చూసి నేర్చుకున్నారా? అంటే బ్రౌజింగ్ చేస్తూ ఉంటానండి. ఓకే, సో చిన్న చిన్న బ్యాంగిల్ బాక్సెస్ ఉంటే మనం ట్రావెల్ కి కూడా తీసుకోవచ్చు. అంటే ఒక చిన్న ఫంక్షన్ కి వెళ్తే ఓన్లీ ఒక సెట్ కి సరిపడా బ్యాంగిల్స్ వేసుకొని మనం పెట్టుకోవచ్చు. ట్రావెల్ ఇంట్లో కూడా మనం బ్యాంగిల్స్ ఇందులో స్టోర్ చేసుకోవచ్చు.
ఇప్పుడు చిన్న సర్కిల్ కూడా ఇందు మీద పెట్టి ఓకే డ్రా చేసి కట్ చేసుకోవాలి. ఈవెన్ మనం గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది కదా ఇలాంటి. ఇది చిన్న బేస్ కట్ చేసుకోవాలండి. ఓకే దీన్ని కూడా దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఓకే ఇప్పుడు మనకి బాటమ్ రెడీ అయిపోయింది, బేస్ రెడీ అయిపోయింది, టాప్ రెడీ Top అయిపోయింది. ready అయిపోయింది. ఇప్పుడు బాక్స్ రెడీ చేద్దాం. ఓకే బాక్స్కి ఇంకేం వాడతారండి? బాక్స్కి దీనికి ఇలా పెట్టి కట్ చేసుకోవాలి. దీన్ని స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఓకే సో ఒక బ్యాంగిల్ సెట్ పట్టేంత చేస్తున్నారండి మీరు? అవునండి. అంటే ఇంకా లాంగ్ కావాలంటే కూడా చేసుకోవచ్చా మనం? ఇంకా పెద్ద బాక్స్ కావాలంటే మనం సర్కిల్ పెద్దది తీసుకుని చేసుకోవచ్చు. ఓకే ఇప్పుడు గ్లూ దీనికి ఫిక్స్ చేసి ఈ కలర్ పేపర్ ఉంది కదండి, అవునండి. కలర్ పేపర్ దీని మీద కూడా అటాచ్ చేద్దాం. ఓకే సో లోపల కూడా నీట్ గా కార్డ్బోర్డ్ కనిపించకుండా ఉండడానికి. పిల్లలు అయితే ఇలాంటివి చాలా జాగ్రత్తగా దాచుకుంటారు. వాళ్ళు కూడా ట్రై చేసి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ళ క్రియేటివిటీ ఎక్కువ ఉంటుంది కదా ఆ ఏజ్ లో. అందుకని కలర్ పేపర్స్ అతికిచ్చేద్దామండి. ఓకే కలర్ పేపర్ అతికిచ్చేస్తాం. ఒకటి పెద్దదానికి వచ్చింది. చిన్నదానికి సో కటింగ్ వర్క్ ఎక్కువ ఉంది దీనికి. అవునండి. సర్కిల్స్ కట్ చేయడం, మళ్ళీ పేపర్ కట్ మెయిన్ ఆ షేప్ కరెక్ట్ గా కట్ చేసుకుంటే మీకు నీట్ గా అందమైన బాక్స్ రెడీ అవుతుంది. ఓకే ఇది ఎవరైనా చేయొచ్చండి, ఈజీ క్రాఫ్ట్. ఓకే ఒకసారి చూస్తే చక్కగా నేర్చేసుకొని చేసుకోవాలి. డిఫరెంట్ మెటీరియల్ తో కూడా ట్రై చేయొచ్చు. ఓకే న్యూస్ పేపర్స్ తో ట్రై చేయొచ్చు మన ఇష్టం. సో బెస్ట్ అవుట్ ఆఫ్ వేస్ట్ చేయాలనుకుంటే కొత్తగా కొనకుండా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. కరెక్ట్. న్యూస్ పేపర్ అయితే 2-3 లేయర్స్ వేసి ఇది రెడీ చేసుకోవచ్చు. ఓకే అది కొంచెం సెన్సిటివ్ గా ఉంటుంది కదా న్యూస్ పేపర్ అంటే కొంచెం. ఇప్పుడు మనకి బేస్ రెడీ అయిపోయింది, లిడ్ రెడీ అయిపోయింది. ఓకే ఇప్పుడు దీనికి అతికించేద్దాం. ఓకే ఈ గ్లూకి సపోర్ట్ ఇది బాగుంటుందండి. ఇది గ్లూ బాగా సపోర్ట్గా ఉంటుందండి, అసలు ఓడదు. ఒకసారి ఫిక్స్ అయ్యాక ఇంకా అసలు రాదు. ఓకే కానీ అతికించుకునేటప్పుడే కొంచెం పట్టుకుని ఉంటే అతుకు. ఈ ఎండ్స్ రెండు ఇలా జాయిన్ చేయాలి. ఓకే ఇక్కడ క్లిప్ పెట్టేసుకుంటే కాసేపట్లో డ్రై అయిపోతుంది మీకు. ఓకే ఇప్పుడు లిడ్కి షేప్ కట్ చేస్తానండి. ఓకే చిన్న స్ట్రిప్ తీసుకోండి ఇలాగా. జస్ట్ సపోర్ట్ లాగా మూత పెట్టడం. సో గ్లూ అతుకుబెట్టేటప్పుడు కొంచెం సపోర్ట్ ఇస్తే అది డ్రై చేసుకోవచ్చు ఈజీగా. అవును. ఇప్పుడు దీనికి ఫిక్స్ చేసేద్దాం. సో ఈ పేపర్ 2-in-1 వాడుకోవచ్చు. 2 కలర్స్ కూడా ఉన్నాయి కదండి. 2-in-1 కొంచెం పెద్ద సైజ్ తీసుకున్నాను, సో కొంచెం తక్కువైంది కాబట్టి ఇంకొక పీస్ అటాచ్ చేసి. ఓకే ఇలా నేను చేసింది ఉంది, చూపిస్తాను. ఓకే అండి చూపించండి. ఇలా వస్తుందండి, నేను చేసి తెచ్చాను. ఓకే సో చాలా అందంగా ఇంకా దానికి డెకరేటివ్ అవి చేశారు కదండి. ఇలా టేప్ ఉంటుందండి, ఈ టేప్ అతికేస్తే. సో ప్రింటెడ్ ఫ్లోరల్ పూలది కానీ. ఓకే దాంతో చుట్టేసారా? అది పేపర్ టేపే. ఓకే జస్ట్ తీసి అటాచ్ చేసేస్తే అయిపోతుంది. బాగుందండి. అండ్ పైన కూడా ఒక మంచి ఫ్లవర్ పెట్టారు కదా. అవునండి. ఓకే సో ఇలాంటి ఫ్లవర్స్ బాగుందండి. మూత చాలా డెకరేటివ్ గా డిఫరెంట్ షేప్ లో కట్ చేశారు కదా. అవునండి. దీనికి కుందన్స్ కూడా అతికించానండి. ఓకే సో మనకి ఇష్టమైన పూసలు కుందన్స్ ఏవైనా అతికించవచ్చు. ఈ ఫ్లవర్ కూడా బాగుంది, చాలా బాగుందండి. చాలా తక్కువ ఐటమ్స్ తోటి మీరు చాలా అందమైన బ్యాంగిల్స్ బాక్స్, అలాగే ఇయర్ బాక్స్, ఇయర్ రింగ్స్, చాక్లెట్ బాక్స్ చాలా బాగా చేశారండి. చాలా ధన్యవాదాలండి శాంతి గారు. చూసారు
కదా సకులు, ఇవాల్టి మన చూడండి చేయండి కార్యక్రమం. మరి మీరు కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి మీ దగ్గర ఉన్న క్రియేటివ్ ఐటమ్ ని పరిచయం చేయాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, మాకు ఫోన్ చేయండి. మా ఫోన్ నంబర్ 040-2355-6540. మరొకసారి ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. నమస్తే. జగన్మాతను ఏ రూపంలో పూజించినా భక్తులకు శుభం కలుగుతుంది. అన్ని రూపాలు ఆమెవే. మహిషాసురమర్దినిగా అమ్మవారిని పూజిస్తే శత్రుభయం తొలగుతుంది. అందుకే ఈరోజు చండీ హోమం చేసి ఓం హైం హ్రీం శ్రీం సర్వసమ్మోహినై స్వాహ అనే మంత్రాన్ని జపించాలని చెప్తారు. జీవితాన్ని అపజయం నుంచి విజయం వైపు, కష్టాల నుండి సంతోషాల వైపు మహిషాసురమర్దిని నడిపిస్తుందని నమ్మకం. మహిషాసురుని సంహరించిన తర్వాత అమ్మవారి ఉగ్రరూపాన్ని చూడలేక దేవతలు త్రిమూర్తులు స్తుతించారట. అయితే శంకరాచార్యులు రచించిన ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందనుతే స్తోత్రాన్ని ఈరోజు చదవడం ప్రతి దేవాలయంలో ఆనవాయితీ. సకులందరికీ ఆ దుర్గాదేవి ఆశీస్సులు ఉండాలని కోరుకుందాం. చేపట్టిన ప్రతి కార్యక్రమం నిర్విఘ్నంగా సాగాలని ఆ అమ్మవారిని ప్రార్థిద్దాం. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 040-2355-6540. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.